శ్రీనివాస్, నేను నీకు చెప్తున్నా, నీకు ఈరోజు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. అఘోరి తత్వంలో పెళ్లి చేసుకోవాలని లేదు. నువ్వు ఒకవేళ పెళ్లి చేసుకుంటే నీ వస్త్రధారణ మొత్తం తీసేయాలి, అఘోరి అనే పేరుని మార్చేయాలి, ఈమె ఒక అమ్మ మాత ఇవన్నీ బంద్ చేసుకోవాలి. నీ పేరు ఏమున్నది, ఆ ఎర్రి ఏదో ఉన్నది శ్రీనివాస్, ఆ పేరుతోటే ముందుకు పోవాలి, ఆ పేరుతోటే ఉండాలి. నీకు అడుగుతున్నా ఇప్పుడు, నువ్వు చెప్పు, నువ్వు నమ్ముకున్న నీ శివుణ్ణి వదిలేస్తావా, ప్రేమించిన అమ్మాయిని వదిలేస్తావా? ఛాలెంజ్ ఇది. శివుణ్ణను వదిలేయాలి, లేకపోతే ఈ అమ్మాయినన్ను వదిలేయాలి. నాగసాధులు బయటికి రావాలి, ట్రాన్స్జెండర్స్ బయటికి రావాలి, అఘోరీలు కూడా బయటికి రావాలి. మీ ఇజ్జత్ తీస్తున్నది, మీ మీద పూర్తి భారతదేశంలోనే మీకు మంచి స్థాయి, మంచి గౌరవం ఉన్నది. బయటికి వచ్చి బట్టె బయలు చేస్తున్నారు. వరస్ట్ నా కొడుకు, అసలు ఎంత వేస్ట్ గాడంటే కరెక్ట్ పాయింట్ టు పాయింట్ సనాతన ధర్మాన్ని విమర్శించనీకే ఎవ్వడికి అవకాశం లేదు. అవకాశాన్ని కల్పిస్తున్నది. ఇతర పెద్ద పెద్ద విదేశాలలో వాళ్ళు మన ధర్మాన్ని పాటించాలనే ఆలోచనతో మన ధర్మాన్ని గౌరవిస్తున్నారు. ఏం చూపిస్తున్నావు వాళ్ళకు నువ్వు యూట్యూబ్లలో నీ వీడియోలు పెట్టి? ఇవన్నీ బంద్ చేసుకుంటే, ఇవన్నిటికీ పులి స్టాప్ పెడితేనే మంచిగా ఉంటుంది. కానీ ఇవి ఇట్లనే సాగితే మాత్రము నువ్వు బయట వస్తే కుక్కలు కూడా ఎంబడబడతాయి, కరుస్తాయి.